Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి నిమిషం కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ డీల్స్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ అప్పు. అప్పుని మనం ఇంగ్లీష్లో డెట్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ప్రతిదీ అంతలా ఆలోచించకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ దాట్ మచ్ ఆర్ సో మచ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ మరక. బట్టల మీద మరక పడుతూ ఉంటుంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వుడ్ వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ ఎన్ని బట్టలు మారుస్తావు లేదా ఎన్ని డ్రెస్సులు మారుస్తావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ అనవసరంగా ఎందుకు నవ్వుతున్నావు? ఇలా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ లాఫింగ్ అన్నెసెసరీలీ? వై ఆర్ యూ లాఫింగ్ అన్నెసెసరీలీ ఈ విధంగా అడుగుతాం. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అని. నౌ ది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ if you laugh at everything they will think you are crazy. if you laugh at everything they will think you are crazy అంటే నువ్వు ప్రతిదానికి నవ్వుతూ ఉన్నట్లయితే వాళ్ళు నిన్ను పిచ్చివాడు లేదా పిచ్చిది అనుకుంటారు అని. Another example is you either cry too much or laugh too much. I can't understand you. or you either cry too much or laugh too much. I cannot understand you అంటే నువ్వు అయితే గట్టిగా ఏడుస్తావు లేదంటే గట్టిగా నవ్వుతావు లేదా బాగా నవ్వుతావు, నేను నిన్ను అర్థం చేసుకోలేను అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ నిమ్మకాయలు తింటున్నావా? పిల్లలు ఇలాంటి వేదన చేసినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ ఈటింగ్ లెమన్స్? ఆర్ యూ ఈటింగ్ లెమన్స్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హౌ కెన్ యూ ఈట్ లెమన్స్ దట్ ఆర్ సో సవర్? హౌ కెన్ యూ ఈట్ లెమన్స్ దట్ ఆర్ సో సవర్ అంటే అంత పుల్లగా ఉన్న నిమ్మకాయలని నువ్వు ఎలా తినగలవు లేదా ఎలా తింటావు అని. సో సవర్ అంటే చాలా పుల్లగా అని. Another example is how did you eat 2 lemons at once? or how did you eat 2 lemons at a time అంటే నువ్వు ఒకేసారి 2 నిమ్మకాయలని ఎలా తినేసావు అని లేదా ఎలా తినగలిగావు అని. సెంటెన్స్ నెంబర్ 3 is బురదలో ఎందుకు ఆడావు? ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో why did you play in the mud? why did you play in the mud ఈ విధంగా అడుగుతాం. why did you play అంటే ఎందుకు ఆడావు అని. now the first example is you got a skin allergy because you played in the mud. you got a skin allergy because you played in the mud అంటే నువ్వు మట్టిలో లేదా బురదలో ఆడటం వల్లే నీకు స్కిన్ ఎలర్జీ వచ్చింది అని. another example is can't you find anything else to play with except mud? can't you find anything else to play with except mud అంటే నీకు బురద కాకుండా ఆడుకోవడానికి ఇంకేమీ దొరకలేదా లేదా ఇంకేమీ దొరకదా అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ ఇంత పిచ్చి పని ఎందుకు చేశావు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో why did you do such a crazy thing? why did you do such a crazy thing ఈ విధంగా చెప్తాం. such a crazy thing అంటే అంత పిచ్చి పని లేదా ఇంత పిచ్చి పని అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ what are you doing on the terrace alone in this hot weather? what are you doing on the terrace alone in this hot weather or in this summer అంటే నువ్వు ఇంత ఎండలో లేదా ఇంత వేడి వాతావరణంలో టెర్రస్ మీద లేదా డాబా మీద ఏం చేస్తున్నావు అని. Another example is why are you behaving so strangely lately? why are you behaving so strangely lately అంటే నువ్వు ఈ మధ్య ఎందుకు విచిత్రంగా లేదా వింతగా ప్రవర్తిస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ బీన్ టాకింగ్ అ లాట్ లేట్లీ.
యూ హ్యావ్ బీన్ టాకింగ్ అ లాట్ లేట్లీ అంటే నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వై ఆర్ యూ టాకింగ్ బియాండ్ యువర్ ఇయర్స్ ఆర్ వై ఆర్ యూ టాకింగ్ బియాండ్ యువర్ ఏజ్ అంటే నువ్వు నీ వయసుకు మించి ఎందుకు మాట్లాడుతున్నావు లేదా నీ వయసును దాటి ఎందుకు మాట్లాడుతున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ యూ ఆర్ నాట్ టాకింగ్ లైక్ అ చైల్డ్ అట్ ఆల్. యు ఆర్ నాట్ టాకింగ్ లైక్ అ చైల్డ్ అట్ ఆల్ అంటే నువ్వు చిన్నపిల్లలాగా లేదా చిన్నపిల్లాడిలాగా అస్సలు మాట్లాడటం లేదు అని. నాట్ టాకింగ్ ఎట్ ఆల్ అంటే అస్సలు మాట్లాడట్లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఇస్ మాటలు ఆపి పని చెయ్యి. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్. స్టాప్ టాకింగ్ ఆర్ యూ స్టాప్ టాకింగ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఈ విధంగా చెప్తాం. అంటే మాట్లాడటం ఆపేసి పని చేయడం మొదలుపెట్టు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ యూ హ్యావెంట్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ యెట్ ఎక్సెప్ట్ టు టాక్. యూ హ్యావెంట్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ యెట్ ఎక్సెప్ట్ టు టాక్ అంటే నువ్వు మాట్లాడటం తప్ప ఇప్పటి వరకు నీ హోంవర్క్ని పూర్తి చేయలేదు లేదా ఇంకా హోంవర్క్ని పూర్తి చేయలేదు అని. Another example is you haven't been doing a single thing right lately, but you have been talking a lot. You haven't been doing a single thing right lately, but you have been talking a lot. అంటే నువ్వు ఈ మధ్య ఒక్క పనిని కూడా సరిగ్గా చేయడం లేదు కానీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఫ్రూట్స్ తినకుండా చాక్లెట్స్ తిన్నావా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో Did you eat chocolates instead of fruits? Did you eat chocolates instead of fruits? అంటే నువ్వు ఫ్రూట్స్కి బదులు చాక్లెట్స్ తిన్నావా అని. అదే Did you eat chocolates without eating fruits? అంటే నువ్వు చాక్లెట్స్ లేదా నువ్వు ఫ్రూట్స్ తినకుండా చాక్లెట్స్ తిన్నావా అని. Now the first example is if you keep eating chocolates every day, all your teeth will rot. If you keep eating chocolates every day, all your teeth will rot. అంటే నువ్వు ప్రతిరోజు చాక్లెట్స్ ఇలాగే తింటూ ఉన్నట్లయితే నీ పళ్ళన్నీ పుచ్చిపోతాయి అని. రాటన్ టీత్ అంటే పుచ్చిపోయిన పళ్ళు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ అట్ ఆల్ ఆర్ యు ఆర్ నాట్ లిస్నింగ్ టు మీ అట్ ఆల్ లేట్లీ అంటే నువ్వు ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు అని. నా ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ముఖం ఎర్రగా ఎందుకు అయింది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై ఈజ్ యువర్ ఫేస్ రెడ్. Why is your face red? ఈ విధంగా అడుగుతాం. Now the first example is have you been playing in the sun yet? Have you been playing in the sun yet? అంటే నువ్వు ఇంకా ఎండలోనే ఆడుతూ ఉన్నావా లేదా ఇప్పటి వరకు ఎండలోనే ఆడుతూ ఉన్నావా అని. Another example is how many times do I have to tell you not to play in the sun? How many times do I have to tell you not to play in the sun? అంటే నిన్ను ఎండలో ఆడొద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నాట్ టు ప్లే ఇన్ ద సన్ అంటే ఎండలో ఆడొద్దు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.